చిత్తూరు జిల్లా దిగువ మల్లవరం గ్రామానికి చెందిన ఎస్సీ కులపు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడి ఎస్సీలపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రేణిగుంట అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం డప్పు కళాకారులు పలక కొడుతూ మల్లవరం దళితులపై రేణిగుంట పోలీసు అధికారులు తప్పుడు కేసు పెడుతున్నారని దండోరా మోగించారు. మండల డిప్యూటీ తహసీల్దార్కు ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు కలిసి దిగుమల్లవరం ఎస్సీలకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి రిపోర్టు పంపించాలని వినతిపత్రమివ్వడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఐక్యవేదిక అధ్యక్ష కార్యదర్శులు జూలియన్ రాజు, మునిరత్నం, సిపిఐ మండల కార్యదర్శి తులసిరాజన్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ దిగువ మల్లవరం ఎస్సీ బాధితులైన యువకులపై కౌంటర్ కేసు పెట్టడం వెనుక రేణిగుంట పోలీసులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు కేసును బనాయించి ఎస్సీలకు న్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇది అగ్రవర్ణాల పెత్తందారుల పని అని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చే ప్రయత్నం రేణిగుంట పోలీసులు చేయడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. వెంటనే బాధితులైన ఎస్సీ యువకులపై పెట్టిన కౌంటర్ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో ఈ నెల 17 నా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిపి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, వీలైతే కోర్టులో ఎస్సీల పక్షాన తప్పుడు కేసుకు వ్యతిరేకంగా పోలీసులపై కేసు వేస్తామని తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని దళితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెంకటరమణ, మహిళా సంఘం మండల కార్యదర్శి ఎంపీటీసీ రాజేశ్వరి, ఆవాజ్ మండలాధ్యక్షుడు దిలీప్ భాష, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు మార్కొండయ్య, సిపిఎం మండల కార్యదర్శి తులసిరాజన్, ఏటీయూసీ మండల నాయకులు మురళి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఐక్యవేదిక అధ్యక్ష కార్యదర్శులు జూలియన్ రాజు, మునిరత్నం, ఎస్సీసెల్ విభాగం మండల నాయకులు సుబ్రహ్మణ్యం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్, ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి సెల్వరాజు, డప్పు కళాకారుల సంఘాలు పాల్గొని మల్లవరం దళితుల పోరాటానికి మద్దతు తెలియజేశారు. ఊరికే ఆ ఊరికి పోయినాము చూడడానికి. మా ఇంటి ఆయన వచ్చి ఇక్కడే పొడి చేసినారు. ఫోన్లో మాట్లాడుతూ వచ్చి ఇక్కడే పొడి చేసినాడు అబ్బాయి. పొడి చేసి వెళ్ళిపోయినాడు అబ్బాయి జనంలోకి. మేము ఎక్కడ శంకర్ రెడ్డి అబ్బాయి పేరు, బద్రి అబ్బాయి, బద్రి పేరు కూడా తెలియదు. అబ్బాయిని అప్పుడే చూడడం మేము. మా ఆయనకు కూడా తెలియదు అబ్బాయి ఎవరైనా కూడా. పోయి నిలబడుకొని వాళ్ళు చిన్నాన్నతో సుబ్బారెడ్డి మాకు సంఘమిత్రం రాస్తాడు ఆయన. ఆయనతో సుబ్బారెడ్డి గారు ఇదేంది ఇది అంటా ఉన్నాడు. అంతే వచ్చే వెంటనే పొడి చేసి సైలాంట్గా ఫోన్ మాట్లాడితే వెళ్ళిపోయినాడు సార్. అసలు ఇప్పుడు పెట్టింది 22వ తేదీ కేసు. మేము పోయిన నెలలో 22వ తేదీ పెట్టినాము. ఇప్పుడు నిన్నొచ్చి మా ఇంటి ఆయన్ని ప్రూఫ్స్ తెచ్చియండి మీరు, మేము వాళ్ళని కోర్టుకి తీసుకొని పోవాలి కదా, కాగితాలు ఎత్తుకోపోవాలి మేము అని చెప్తే సరే అనేసి మా ఇంటి ఆయన పోయినాడు. షార్ట్ షీట్ వేయాలనేసి తీసుకోమన్నారు. కానీ ఆయన కోర్టుకి తీసుకోమన్నారు. మేము జైలుకి మిమ్మల్ని తీసుకుపోతున్నాము, మీ మీద కేసు పెట్టినారు వాళ్ళు వచ్చి అని చెప్పినారు. ఏ విధంగా పెట్టినారు, ఏ విషయంగా పెట్టినారో తెలియదు మాకు. ఎందుకు ఎవరు ఏమన్నారు అసలు తెలియదు. ఎందుకు పెట్టినారో కూడా తెలియదు సార్ మాకు. ఏం చెప్పలేదు అని అడిగితే ఏం లేదు కేసు పెట్టినారు వాళ్ళు, మీకన్నా ముందు పెట్టినారు, మేము తీసుకున్నామంటే ముందు మా కేసు తీసుకున్నారు కదా. ముందు మా కేసు రేయస్పత్రికి పోయాక తీసుకున్నారు మా కేసు. అప్పుడు మాదే కదా ముఖ్యం. వాళ్ళు దట్ట అవుతారు సార్. రేణిగుంట మండలంలో పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. సిఐ గారు తమ డ్యూటీస్ని సక్రమంగా నిర్వహించడం లేదు. దళితుల వాడలకు వెళ్ళి ప్రతి వారం చివరిలో ఈ కుల వివక్షత పాటించకూడదని చెప్పేసి చేయాల్సిన కార్యక్రమాన్ని చేయడం లేదు. దాన్ని చేయకుండా పోగా దళితుల మీద దాడి చేసి హత్యాయత్నం చేసిన వాళ్ళని అరెస్టు చేయకుండా 10 రోజుల పైన కాలయాపన చేస్తే పోరాటం చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈరోజు కౌంటర్ కేసులు పెట్టి వాళ్ళు మహిళల్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి కేసు పెట్టడం అంటే ఇది చట్ట వ్యతిరేకము. ఒక్కసారి దళితుల మీద ఎఫ్ఐఆర్, దళితులు కొట్టారని చెప్పి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళా కౌంటర్ కేసులు పెడితే ఇది చట్ట వ్యతిరేకం అవుతుంది. మేము దీని మీద కోర్టుకి వెళ్ళి న్యాయస్థానంలో ఖచ్చితంగా నిలబడేట్టుగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓ గారు వెంటనే ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరిపి
చట్ట పరిధిలో ఏమేమి ఉన్నాయో, దళితులకి ఏ అన్యాయాలు జరుగుతున్నాయో వాటన్నింటిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. వెంటనే విచారించి న్యాయం చేసేంత వరకు కూడా మేము కదలం. ఈరోజు పరిస్థితి FIR కూడా ఇలేని పరిస్థితిలో ఇంత దుస్థితిలో ఉన్నారంటే ఇది నేరుగా తెలిసిపోతా ఉంది. ఇది దొంగ కేసు, ఇది తప్పుడు కేసు, ఇది అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎప్పటికైనా వాళ్ళు జరిగిన తప్పుని మానుకొని జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి వాళ్ళు ఈ కేసును, తప్పుడు కేసును ఎత్తేయాలని, లేకపోతే ఈ మండలంలో 2-3 రోజుల్లో ఆదివారం సోమవారం పెద్ద ఎత్తున జిల్లా మొత్తం సమీకరించి సదస్సు జరగబోతున్నాం. దాని నుంచి పోరాటానికి పిలిపిస్తాం. ఖచ్చితంగా పాదయాత్రలు జరుగుతాయి, ఇక్కడ అన్ని ఉద్యమాలు జరుగుతాయి. ఎవరు వీళ్ళకి ఎవరు లేదు ఎస్సీలకు అని చెప్పి అనుకుంటే చాలా పొరపాటు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. వీళ్ళు కూలి చేసుకుంటున్నారులే, వీళ్ళకి ఏముందో అని అనుకుంటున్నారు. ఎవరు రాజకీయాలు లేదు, అటు వైసీపీ లేదు, ఇటు టీడీపీ లేదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దళిత సంఘాలు, వామపక్షాలు ఈ దళితులకు అండగా ఉంటాయి. దళితులందరూ ఐక్యంగా ఈరోజు గ్రామంగా తరలి వచ్చి న్యాయం కోసం నిలబడ్డారు. ఇప్పటికైనా తహసీల్దార్ గారు, మండల మేజిస్ట్రేటు చర్య తీసుకొని ఈ అక్రమ కేసును రద్దు చేపించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. SC కేసు వాళ్ళ మీద దాడి జరిగితే పెడితే అరెస్ట్ చేయడానికి నోరు నెత్తి మొత్తుకొని వానల్లో తిరిగి అడిగి చేస్తే తప్పితే అరెస్ట్ చేయలే. దానికి 10-12 రోజుల పైన అయింది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలే, ఎవరికి తెలియదు, వాళ్ళు కేసు పెట్టారని తెలీదు. ఇప్పుడు పోయి అడిగితే ముందే పెట్టారు వాళ్ళు కేసు అంటారు. ఎవరికి తెలుసు? మీకు తెలుసేమో, DSPకి తెలుసు. #1 DSPకి మేము ఫోన్ చేసినాం. ఏం సార్ కేసు పెట్టినారంట కదంటే, ఏమీ లేదు, అట్లాంటిది ఏమీ లేదు అన్నాడు మాతోనే. సరే CIతో మాట్లాడి CIకి ఫోన్ చేశారు అనుకోండి. CI గారు ఏమంటారు, ముందే పెట్టినారు. ముందే పెడితే ఇప్పటివరకు ఎందుకు మూసిపెట్టినారు? మూసిపెట్టినారంటే అర్థమేమి? అంటే తప్పుడుగా మీరు రికార్డ్ చేసి పెడుతున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఇది ఎంత అన్యాయం అంటే, మీరు ఏ నాయకులు ఒత్తిడి చేస్తే మీరు అడ్జస్ట్ చేసుకోండి, మేము మీ కేసు కూడా పెట్టినాం, వాళ్ళ కేసు కూడా పెట్టినాము, మీరు అడ్జస్ట్ చేసుకుని కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పడానికి తప్ప ఇంకేమైనా ఉందా కారణము? SC ST కేసు చాలా తీవ్రమైంది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎవరు చూస్తే చెప్తారు చాలా అన్యాయం అని. వాళ్ళ ఎదురుగా రక్తగాయాలతో ఉండి హాస్పిటల్కి పోయి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇది చాలా అన్యాయము. నేను చెప్పినట్టు పెద్ద ఎత్తున పోరాడతాము. మీకు మాత్రం నేను ఒకటే, విలేకరులకు తెలియదు, ఎవరికి తెలియదు. మీరు కూడా కేసులు అడిగితే SC ST కేసు విషయం మాత్రం చెప్తున్నారు. ఎక్కడైనా ఈ SC STల పైన, వీరిపైన, SCల పైన కేసు వాళ్ళు పెట్టినట్టు కానీ ఒక్కరికైనా చెప్పినారో చెప్పనండి. అంటే ఒక్కరికి కూడా చెప్పరా? అయ్యా 2 పెట్టినారు, మేము దీన్ని అరెస్ట్ అయిపోతాము, కొంత మాకు టైం అవుతుంది చెప్పచ్చు. కానీ ఇంకో కేసు పెట్టినట్టు ఎవరికి చెప్పకుండా ఈరోజు పెడుతున్నారు అంటే ఇది తప్పుడుగా ఇరికించి వాళ్ళు పెడుతున్నది. కాబట్టి దీనిపైన విచారణ MRO గారు, తహసీల్దార్ గారు విచారణ చేసి వారిపైన వెంటనే వారి తప్పుని సరిదిద్దాలి. లేదంటే మేము దీన్ని పెద్ద పై ఎత్తు వరకు పోయి కోర్టు దాకా కూడా పోయి వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఒక ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆలోచించమని కోరుతున్నాం. మాది డీమలవరం గ్రామం. అందులో మమ్మల్ని ఫోన్ చేసి క్యాస్ట్ గురించి, మా గురించి కేవలంగా మాట్లాడి రెచ్చగొట్టి ఏమి ఇట్లా జరుగుతుంది అని మా పిల్లలు అడగడానికి వెళ్తే వాళ్ళని కత్తిపోట్లతో గురి చేశారు. మేము హాస్పిటల్ పాలయ్యాము. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని కేసు పెట్టాము. దాన్ని DSP సార్ డీల్ చేస్తున్నారు. దాదాపు 22వ తేదీ క్రితం జరిగింది ఇది. సరే వాళ్ళు సాల్వ్ చేశారు. మేము 12 రోజుల తర్వాత అది మేము వెళ్ళి అడిగి వాళ్ళని ఏ యాక్షన్ తీసుకోలేదు, మేము ధర్నాలు చేస్తాం, మేము కూర్చుంటాము అని ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేశారు. దాదాపు ఇది 22వ తేదీకి జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసింది 10 రోజులు పైన తీసుకున్నారు. నిన్న ఆధార్ కార్డులు తీసుకురండి, ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఫోన్ చేసి మా పిల్లల్ని రమ్మని చెప్పి అసలు దారుణంగా ఒకే 10 నిమిషాల్లో వాళ్ళని జైలు పాలు చేయాలనుకున్నారు రేణిగుంట పోలీస్ స్టేషన్ వాళ్ళు. మేము వెళ్ళాము. అసలు ఏం జరిగింది, ఎప్పుడు కేసు పెట్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని నేను అడిగాను. అడిగితే దాదాపు మీకన్నా ముందే పెట్టారు అన్నారు. వాళ్ళు ముందే కేసు పెట్టారు అన్నారు. అసలు ఏం కేసు పెట్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే ఏమీ కానీ వాళ్ళు నోరిప్పలేదు. నేను గట్టిగా అరిచాను, మా పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవసరం లేదు అని ఆపుతున్నాగా నన్ను కానీ వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు వాళ్ళు. అప్పటికి నేను భయపడలేదు. అసలు మేము ఏ తప్పు చేయకుండా మేము దెబ్బలు తినడం ఏంది, మేము హాస్పిటల్ పాలు అవ్వడం ఏంది, కనీసం ఇప్పుడు తిరిగి మేమే జైలుకి వెళ్ళడం ఏంది, అసలు ఎక్కడ జరుగుతుంది ఈ అన్యాయం అని నేను గట్టిగా అడిగాను వాళ్ళని. వాళ్ళు ఒక్కరు కానీ పట్టించుకోలేదు. అందుకు వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. మేము ధర్నా చేయడానికి ఈ రమణ అన్న గారు నాకు ముందుపే ఉన్నారు.
మళ్ళీ సెల్వరాజ్ అన్న వీళ్ళందరూ వచ్చారు, పార్టీ తరఫున అంతా వాళ్ళు వచ్చారు. మేము ధర్నా ఇక్కడ కూర్చుంటాము, మా పిల్లల్ని ఎందుకు అసలు మేము చేసిన తప్పేమి, మా పిల్లలు చేసింది ఏమి అని అక్కడ కూర్చున్న తర్వాత డిఎస్పీ మేడం వచ్చారు. లోపల రండి అని తీసుకెళ్ళి ఇది నేను చూసుకుంటాను అని మాట్లాడారు. కాదు మేడం, నాకు ఒక్కటే కావాలి, అసలు ఏం కేసు పెట్టారు, వాళ్ళు ఏం చేశారు, ఏం తప్పు చేశారని నేను డిఎస్పీ మేడం కూడా అడిగితేను ఆమె అందరికీ దండాలు పెట్టి దయచేసి మీరు ఇక్కడ కూర్చోవద్దండి అని మాత్రమే చెప్పారు. కానీ ఆవిడ కానీ పలానా కేసు ఉంది, పలానప్పుడు పెట్టారు అనేసి ఒక్కరు కానీ స్టేషన్లో మాకు సమాధానం చెప్పట్లేదు. దాన్ని మా అసలు అంటే దళితుల మీద పోలీసులు మీరు దళితులు అనేసి ఒక చిన్న భావంతో మీ మీద తిరిగి కేసు పెట్టినారనేది చెప్పండి. ఈరోజు దళితుల మీద కేసులు పెట్టడం అనేది చాలా దారుణం. వాళ్ళని కొట్టి వాళ్ళని రక్తగాయాలు చేసి ఈరోజు కేసులు పెట్టడం అనేది దారుణం. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేటప్పటికి విపరీతంగా మన దళితుల మీద ఏడలేని ప్రేమంతా ఉల్కబోస్తూ ఉంటారు. దళితులకి న్యాయం చేయాలి, దళితులకి ఆ చట్టాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ చట్టాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు దళితులనే కొట్టి కేసులు పెట్టడం అని ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఈ దళితుల మీద కేసులు ఎత్తేయాలి, ఏ కేసు పెట్టినారని కూడా ఇంతవరకు మన రేణుగుంట సిఐ కానీ ఎస్ఐ కానీ తెలియజేయడం లేదు. దీన్ని వెంటనే తెలియజేయాలి. ఈ మన దళితుల మీద కేసులు ఎత్తేయాలి. లేని పక్షంలో అఖిల పక్షంగాను ఐద్వా తరపు నుంచి మహిళా సంఘం తరపు నుంచి కూడా ఇది వీళ్ళకి మద్దతు పలుకుతామని తెలియజేస్తున్నాను. ఈరోజు దళితుల మీద కేసులు పెట్టడం అనేది చాలా దారుణం. వాళ్ళని కొట్టి వాళ్ళని రక్తగాయాలు చేసి ఈరోజు కేసులు పెట్టడం అనేది దారుణం. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేటప్పటికి విపరీతంగా మన దళితుల మీద ఏడలేని ప్రేమంతా ఉల్కబోస్తూ ఉంటారు. దళితులకి న్యాయం చేయాలి, దళితులకి ఆ చట్టాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ చట్టాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు దళితులనే కొట్టి కేసులు పెట్టడం అని ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం.
ఈరోజు ఈ దళితుల మీద కేసులు ఎత్తేయాలి. ఏ కేసు పెట్టినారని కూడా ఇంతవరకు మన రేణుగుంట సిఐ కానీ ఎస్ఐ కానీ తెలియజేయడం లేదు. దీన్ని వెంటనే తెలియజేయాలి. ఈ మన దళితుల మీద కేసులు ఎత్తేయాలి. లేని పక్షంలో అఖిల పక్షంగాను ఐద్వా తరపు నుంచి మహిళా సంఘం తరపు నుంచి కూడా ఇది వీళ్ళకి మద్దతు పలుకుతామని తెలియజేస్తున్నాను.